రోజు ఎంతోమంది పత్తి గింజల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ పత్తి గింజల గురించి మాట్లాడుకునే ముందు బయట ఏం జరుగుతుందో నీకేమన్నా తెలుసా? కరిష్మా అజీజ్ ఫుల్ ఇస్లామోఫోబియా అండ్ ఛానల్ పేరు కరిష్మా వాయిస్. ఇప్పుడు చాలా మంది ట్విట్టర్లో కూడా ఏమని పెడుతున్నారు చెప్పనా, ఈవిడ అరెస్ట్ అవ్వలేదు, ఇదంతా ఒక ఫేక్ న్యూస్ అని చెప్పేసి సర్క్యులేట్ అయితే అవుతుంది. నమస్తే కుర్రోళ్ళు, బయట ఏం జరుగుతుందంటే అరెస్ట్ ఆఫ్ కరిష్మా అని ట్రెండ్ అవుతుంది ట్విట్టర్లోని. అసలు మీ అందరికీ దాని గురించి ఏమైనా తెలుసా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూసే ముందు అందరూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అసలు ఈ కరిష్మా గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈవిడ ఒక ఇస్లామోఫోబియా. అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది ముస్లిమ్స్ని తీసుకుని వెళ్ళిపోయారు, అంటే మాకు సెపరేట్ దేశం కావాలని. కానీ ఈవిడి మన ఇండియాలోనే ఉండి అందరూ కలిసి ఉంటున్న దాంట్లో ఒక చిచ్చు అయితే పెడుతుంది. అందుకే నేను పత్తి గింజ అన్నాను. చాలామంది 3 రోజుల నుంచి సులేఖ్య పొట్టి పికిల్స్ గురించి ట్రెండ్ చేస్తూనే ఉంటున్నారు. కానీ బయట ఏం జరుగుతుందంటే చాలా దారుణంగా ఉంది. ఈ రోజు నేను రికార్డ్ చేసేటప్పటికి శ్రీరామనవమి. అసలు శ్రీరామనవమి రోజే ఇంత వర్స్ట్గా పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కూడా మీకు చదువుతున్నాను. ఫస్ట్ హిందీలో చదువుతున్నాను. దేశద్రోహికి తరఫ్ సే ఏక్ పావ్ ఔర్ ఆంధీ बिरयानी भी मिलेगी और वे भी एकदम फ्री 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 मेरा मंदिर इधर है होगा हमें हमें पेमेंट मस्जिद जाने पर मिलेगी. అసలు దీనికి అర్థం ఏంటంటే నేను తెలుగులో చెప్తాను. దేశద్రోహుల నుండి మీకు ఒక పావు మరియు సగం బిర్యానీ కూడా లభిస్తుంది, అది కూడా పూర్తిగా ఉచితం ఉచితం ఉచితం. రాముడు అన్నాడంట నా గుడి ఇక్కడే ఉంది, కానీ భక్తులు అన్నారంట మసీదుకు వెళ్ళినప్పుడు మాకు చెల్లింపు వస్తుందని. అసలు ఏమనుకుని పెడుతున్నారు? ఆవిడ ఒక పెద్ద జర్నలిస్ట్ కూడా. అసలు నేను ఈ టైప్లో వీడియో చేయడానికి ముఖ్య కారణం ఈ పోస్ట్ చూసిన తర్వాతే. ఎందుకంటే ఇది ట్విట్టర్లో ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఇంత ట్రెండింగ్ టాపిక్ని తీసుకుని వచ్చి మీకు చెప్తున్నానంటే దాని వెనకాల ఎన్ని చిచ్చులు కుట్రలో జరుగుతున్నాయో మీకే అర్థమవుతుంది. నేను చెప్తేనే కాదు, మీకు అర్థం అవుతుంది. ట్విట్టర్ ఓపెన్ చేసి చూసే వాళ్ళకి, ట్విట్టర్ ఓపెన్ చేసి చూసే వాళ్ళందరూ ఒక గ్రూప్గా క్రియేట్ అయిపోయి ఒక ట్యాగ్ ఉంటే ఆ ట్యాగ్ బదులు ముస్లిమ్స్, హిందూస్ కొట్టుకుంటున్నట్టు ఇంకా చాలా వీడియోస్ అయితే పెడుతున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఇప్పుడు మన దేశం యూనిటీగా ఉంటుంది. కొన్ని రోజులు పోతే కొన్ని రాష్ట్రాలు కూడా విభజించిపోయి మొత్తం సెపరేట్గా హిందూ ముస్లిమ్స్, అంటే ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ రాకముందు పాకిస్తాను, ఇండియా ఎలా ఉండేది అలా జరిగిపోతుందేమో అని చెప్పేసి భయవేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అందరూ పొట్టి పికిల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఒక్కరు కూడా ఈ టాపిక్ క్రేజ్ చేయట్లేదు. ఎందుకంటే రేపు మొఖం చూసుకుంటే బాయ్ బ్రో బ్రో బాయ్ అనుకుంటాం. కాకపోతే రామనవమి రోజు ఇటువంటి పోస్ట్ పెట్టడం వల్ల ఇప్పుడు హిందూ మనోభావాలన్నీ దెబ్బతింటాయని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ముస్లిం కానీ హిందూ కానీ నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, బయట ఎన్ని జరిగినా మనందరం బాయ్ బాయ్. కానీ ఇటువంటి కొంతమంది జర్నలిస్ట్స్ వచ్చి యాంటీ హిందూ కింద ఇటువంటి పోస్ట్స్ పెడుతుంటే నాకైతే చాలా బాధేస్తుంది. నేను ఇంకొకటి అయితే చెప్తున్నాను, మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలామంది వీటి గురించి చాలా వరస్ట్గా పెడుతున్నారు. ఇంత రాబట్టుకుంటున్న వాళ్ళు ఇంత ఫేక్ పోస్ట్లు వేయాల్సిన కర్మే వచ్చింది. అసలు ఇంత కర్మ నీచమైన పని చేయాల్సిన పని మన ఇండియాలో చాలామందికి ఇది ఒక ఏదో ఉచితంగా చేస్తే సరిపోతుంది. అలా కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడం ఇటువంటివన్నీ చాలామంది ట్రై చేస్తున్నారు కూడా. ఇటువంటి ఏమీ జరగకుండా ఉండాలంటే మనం ఇంకా ఇందులో యాక్ట్స్ అయితే తీసుకురావాలి. ఇన్ని యాక్ట్స్ తీసుకుని వచ్చి అండ్ దానికి ఒక సెపరేట్ పనిష్మెంట్ అనేది ఉంటే కానీ ఇటువంటిది అయితే ఆగదు. మన ఇండియాలో ఒకటైతే నేను ఒకటి నమ్ముతాను, అది నమ్మేది ఏంటంటే కర్మ సిద్ధాంతం. ఇప్పుడు మనం చేసుకున్న కర్మ రేపన్న రోజునే అదే మనకి హాని చేస్తుంది, అలాగే మంచి చేస్తుంది. ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కరిష్మా గారు కూడా చేసింది చాలా తప్పు. ఈవిడ అరెస్ట్ అవ్వలేదు, ఇదంతా ఒక ఫేక్ న్యూస్ అని చెప్పేసి సర్క్యులేట్ అయితే అవుతుంది. ఇంతలా జరుగుతున్న ఈ ట్రెండింగ్ టాపిక్ను కూడా కొంతమంది ముస్లిమ్స్ అయితే యూజ్ చేసుకుంటున్నారు, కానీ అది నాకు నచ్చలేదు. అలాగే ఈ పత్తి గింజల మ్యాటర్లన్నీ వదిలేసి కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే అండ్ సనాతన ధర్మం గురించి, అలాగే ఇస్లామోఫోబియా, ఇస్లాం గురించి, క్రిస్టియన్స్ గురించి తప్పుగా మాట్లాడుంటే నన్ను ఏమనకండి. అలాగే ఒక బ్రదర్ అనుకుని నా తప్పునైతే క్షమించండి. ఉంటాను. జై హింద్.